హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి మామిడికాయల సీజన్ కదా, పచ్చళ్ళు పెట్టేసుకున్నాం, ఇంకా దాంతో జ్యూసులు చేసుకున్నాం, కేకులు చేసుకున్నాం, ఐస్ క్రీములు చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఎన్ని రకాలు చేసుకోవచ్చండి మామిడికాయలతో. పచ్చి మామిడికాయలతో పండు అయితే మనం తింటాం అనుకోండి, చక్కగా పచ్చి అయితే అంటే పండు వాటితో కూడా ఐస్ క్రీములు, కుల్ఫీలు, మనం ఇంకా కేకులు అన్నీ చేసుకోవచ్చు. అదే పచ్చి మామిడికాయలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పుల్లగా ఉంటుంది కదా, దాంతో కూడా ఇన్ని రకాలు చేసుకోవచ్చు. చాలా చాలా పచ్చళ్ళన్నీ చూసాము. నేను కూడా అన్ని రకాలు పచ్చళ్ళు పెట్టాను. ఇప్పుడు దీంతో పులిహోర కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, మాకు తెలియదని మామిడికాయ పులిహోర అనుకోవచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటుంది. మామిడికాయల సీజన్ కదా, మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ పచ్చళ్ళు ఆవకాయ, మాగాయ, చిన్న ముక్కలు ఆవకాయ అన్నీ పెట్టాను. ఇంకా ఇలా మామిడికాయలు దొరికినప్పుడు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. అలాగే మామిడికాయ కొబ్బరి పచ్చడి కూడా చూపించాను. ఇంకా ఎన్ని రకాలు చేసుకోవచ్చండి మామిడికాయలతో. ఇప్పుడు పులిహోర కూడా ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను. మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు. ఈ సీజన్ అయిపోయేలోగా ఎన్ని రకాలుగా మనం చేసుకోవాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. నేను ముందుగా అన్నం ఉడికించి ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగో మామిడికాయ తురుము ముందు కొంచెం అన్నంలో వేసి కలుపుకుంటున్నాను. కొద్దిగా ఫస్ట్ అన్నంలో అంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుందని కొంచెం అందులో వేసి కలుపుకుంటున్నాను. మిగతాది తాలింపు వేసిన తర్వాత మళ్ళీ కలుపుతాను అనమాట. ఈ కొంచెమేనా సరిపోద్దా అనుకోకండి, ఎందుకంటే ఇందులో వేస్తుంది కొంచెమే, అంటే కొద్దిగా సగంకి కొంచెం తక్కువ వేసాను. మిగతాది తాలింపు వేసిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట. ఇక తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే వేరుశనగ గుళ్ళు వేస్తేనే మనకి పులిహోరకి టేస్ట్ బాగుంటుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వేరుశనగ గుళ్ళు వేస్తే. వేరుశనగపప్పులు ఎక్కువ మనం మామూలుగా నేసుకోపోయినా పిల్లలు ఎక్కువ ఏరుకొని ఒక ప్రతి స్పూన్కి ఒక 2 రావాలని చూస్తూ ఉంటారు. పులిహోరలో ఈ పప్పులు ఎక్కువ వేసినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమే కదా మనం ఎంత కష్టపడి చేసేది కదా. చూడండి, పప్పులు ఎక్కువ వేసుకొని వేయించుకుంటూ, కొంచెం దోరగా వేయించుకుంటూ, దీనిలోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇంకా బాగా ఇష్టపడి తింటారు. చూడండి, జీడిపప్పు కూడా వేసుకున్నాను. కొంచెం వేరుశనగపప్పు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఇలా వేసేసుకొని చూడండి, ఇవి వేయించుకుంటూ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా నేను తాలింపులోనే వేసేసుకున్నాను. ఎందుకంటే పచ్చిది అన్నంలో వేస్తే అప్పటికప్పుడు తినడానికి బాగానే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత తడి ఉంటుంది కదా, అందుకని కొంచెం పాడవుతుంది. సాయంత్రం దాకా ఉన్నా కూడా ఏమవ్వదు ఇలా వేస్తే. పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసి కొంచెం పోపు బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు కూడా, ఇప్పుడు మనం కొందరు పులిహోరలో ఎండుమిరపకాయలు బాగా ఇష్టంగా తింటారు, కొందరు పచ్చిమిరపకాయలు ఇష్టంగా తింటారు. నాకైతే పచ్చిమిరపకాయలు చాలా ఇష్టం ఎండుమిరపకాయల కంటే కూడా. అవి అందుకని చెప్పి కొంచెం మరీ మాడకుండా దగ్గరుండి చూసుకొని కలబెట్టుకోవాలి. దీనిలోనే పసుపు కూడా నేను అన్నంలో వేయలేదు, చూసారా. దీనిలో తాలింపులు వేస్తాను, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు పసుపు కలరు బాగా చక్కగా వస్తుంది, అన్నంలో బాగా కలుస్తుంది. అందుకని చెప్పి నేను పసుపు అయితే మాత్రం ఆయిల్లోనే వేసేసుకుంటాను. దీనిలో బాగా పచ్చివాసన ఉండదన్నమాట. ఇలా వేసుకొని, అంటే మనకి మామూలుగా అయితే వేడి అన్నంలో అలాగే పసుపు వేసేసి నూనె పసుపు వేసి కలుపుతారు కదా, కానీ నేను ఇలా తాలింపులో వేసినప్పుడు అంటే ఆ కలరు మంచిగా వస్తుంది. కొంచెం పసుపు వేసినా కూడా బాగా కలుస్తుంది. మనకి పచ్చివాసన ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ చివరిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చూడండి, అన్నంలో వేయలేదు, ఉప్పు దీనిలో వేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే మనకి నిల్వ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మనకి ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా తాలింపు వేసేసి పెట్టేసి వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా తర్వాత అన్నం ఒక్కటి వండుకొని ఇది కలిపేసుకోవచ్చు. అది చివరిలో మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఏముంది, మనం ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ తోటి. ఇవన్నీ కూడా దోరగా వేగించుకొని, దోరగా వేయించుకున్నాను. వీటిని తీసుకొచ్చి అన్నంలో కలుపుకోవటమే. ఈ మామిడికాయ గుజ్జు కూడా లాస్ట్, అంటే ఇక్కడ తాలింపు ఆపేసాను, స్టవ్ ఆపేసి మామిడికాయ గుజ్జు అందులో వేసుకొని, పులుపు కదా, తాలింపు ఉన్నప్పుడే ఇది వేసేసుకుంటే ఒక రకంగా అయిపోద్ది. అందుకని తాలింపు ఆపేసి మొత్తం స్టవ్ ఆపేసి ఇది వేసి ఆ వేడికి ఊరికే కలుపుకుంటే కొంచెం మగ్గినట్లుగా అయిపోతుంది. దాన్ని తెచ్చి అప్పుడు అన్నంలో కలిపేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట.
ఇదేం ఉడకదు, ఆపేసాం కాబట్టి ఆ వేడి ఊరికే వేడిలో వేసేసుకుంటున్నాం అంతే, బాగా కలుస్తుంది అందుకని. దీన్ని ఇప్పుడు అన్నంలోకి తీసుకొచ్చి కలిపేసుకుంటున్నాను. ఉప్పు సరిపోకపోతే ఇక్కడ మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు. అందుకే ముందు ఎక్కువ వేయకూడదు, అది ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం మనం తీయలేం, తక్కువ అయినా కూడా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అంతే. చూడండి, ఆ బాండీలోనే నేను ఈ అన్నం కూడా వేసేసి కలిపేస్తున్నాను. కలిపేసుకొని బాగా మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. నాకైతే మామిడికాయ పులిహోర చాలా ఇష్టం అనమాట. అందుకని ఆ సీజన్లో ఎక్కువగా చేస్తూనే ఉంటాను. మామిడికాయలతో ఏ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కదా, అందరికీ ఇష్టమే కదా. చాలా వరకు నాకు తెలిసిన వరకు మామిడికాయలు అందరూ ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ. కానీ నాకు తెలిసినంతవరకు ఎవరు ఇష్టపడము అనేది ఎవరు చెప్పలేదు, అందరూ ఇష్టపడేవాళ్ళే నాకు తెలుసు. చూడండి, బాగా కలుపుకోవాలి ఇలాగా. కలర్ చూసారా, మరి ఇది అంటే ఆయిల్లో వేసేసరికి ఆ కలర్ మంచిగా వస్తుంది. కలర్ మనం డైరెక్ట్గా వేస్తే ఎలాగైనా మామూలు పసుపు కలరు డైరెక్ట్ వేసినప్పటికి ఇలా వేసినప్పటికి మీరు ఎప్పుడైనా తేడా చూడండి. మీరు అలా వేసే పని అయితే ఒకసారి ఇలా ఆయిల్లో వేసి చూడండి, కలర్ మంచిగా. దీనిలో మామూలుగా వేసినంత ఎక్కువ కూడా వేయక్కర్లేదు, క్వాంటిటీ కొంచెం తక్కువ వేస్తేనే కలర్ అందులో ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అది అన్నంలో కలుపుకున్నప్పుడు బాగా కలుస్తుంది. చూడండి ఎంత బాగా కలిసిపోతుందో. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం ముందుగానే ఉడికించి ఆరబెట్టుకున్నాం కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఇది కలుపుకున్న తర్వాత ఇది కూడా కొంచెం తడి అనిపిస్తే కాసేపు వదిలేయాలి, వెంటనే తిరిగే కంటే కొంచెం ఆగితే అన్నానికి బాగా పులుపు అంతా బాగా పడుతుంది, మామిడికాయ పులుపు. ఆ పట్టిన తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది అనమాట. ఏ పులిహోర అయినా అంతే కదా, మనం కలపగానే వెంటనే అయితే అది కొంచెం ఆ తడి తడి అలా ఉంటుంది. అది కొంచెం ఆరబెట్టుకొని కొద్దిసేపటి తర్వాత అదంతా పీల్చుకుంటుంది కదా పులుపు అంతా. ఆ చింతపండు పులిహోర అయినా అంతే కదా, మనం వేయంగానే అప్పుడు తినకూడదు, ఆ తడి మీద మనకు అసలు సరిగ్గా తెలియదు, టేస్ట్ పుల్లగా అనిపిస్తుంది. అది ఆరిన తర్వాత అయితే కొంచెం బిగుసుకొని అది పులుపు అంతా బాగా సమానంగా పడుతుంది. చూసారా, చక్కగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.